బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో పండగ పుట్ట చంద్రబాబు సర్కార్ సంతోషం నింపింది. ఉద్యోగులకు రావాల్సిన ఒక డిఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డిఏ జనవరి 1 నుంచే అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జగన్ ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన డిఏలలో ఒకటి విడుదల చేస్తామని మొన్న సీఎం చంద్రబాబు ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగానే దీపావళి రోజు ఒక డిఏ విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో పండగ పుట్ట చంద్రబాబు సర్కార్ సంతోషం నింపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, ప్రభుత్వ ఉద్యోగులకి దీపావళి పండుగ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఒక డిఏను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డిఏ 2024 జనవరి 1 నుంచి అమలవుతుంది. ఈ కొత్త డిఏతో పాటు బకాయిలు కూడా త్వరలోనే విడుదల చేయాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మొన్న ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల సందర్భంగా ఓ డిఏ విడుదల చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇవ్వటమే కాకుండా వారికి సంబంధించిన వివిధ సమస్యలు, నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరిస్తాము అని కూడా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు డిఏ విడుదలకు సంబంధించి ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి కూడా ఈ డిఏ అమల్లోకి రాబోతోంది. అయితే 1వ తేదీ నుంచి 1వ తేదీని ఇవ్వబోయే వేతనాలతో పాటు తనిఖీ డిఏని ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. యామిని. రైట్. థ్యాంక్ యూ రామారావు.